భారతదేశ చరిత్రలో కని, విని, ఎరుగని విషాదం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే బోయింగ్ విమానం కూలిపోవడం. విమానంలో ఉన్నోళ్ళు ఒకరు తప్ప అందరూ చనిపోవడం. ఆ విమానం ఒక భవనం మీద కూలిపోతే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా ఆ భవనంలో ఉన్న వాళ్ళు సహా చాలామంది చనిపోవడం. మాటలకందని విషాదం అది. సీన్ కట్ చేస్తే ఇంత పెద్ద విషాదానికి ఇప్పటి వరకు దేశంలో దేశ నాయకత్వం నుంచి గాని, మరోవైపు నుంచి ఏ ఒక్కరు కూడా మేము దీనికి బాధ్యత వహిస్తాం. దీనికి పశ్చాత్తాపం పడుతున్నాం అని చెప్పి ఒక్కరు కూడా దీనికి అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకపోవడం. దేశంలో ఇది ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. అండ్ దేశంలో పాలకులని నిలదీయాల్సినటువంటి ప్రజలు ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు మద్దతుగా ఈ వైపు కొందరు, ఆ వైపు కొందరు పూర్తిగా నిస్తేజం చేసేస్తున్నారు సమాజాన్ని. నువ్వు ఆ బోయింగ్ విమానం కూలిపోయిన దగ్గర నుంచి మొదలెట్టి మన సింహాచలంలో గోడ కూలిపోయి చనిపోయిన దగ్గర వరకు చూడండి దేశంలో ఏమైనా ఒక్కరంటే ఒక్కరు అకౌంటబుల్ ఫీల్ అవ్వలే. కుంభమేళాలో అంతమంది చనిపోతే ఎక్కువ గనక మాట్లాడితే కేసులు పెడతాం. 28 మంది చనిపోయారని చెప్పి ప్రభుత్వం చెప్పింది. తాజాగా బీబీసీ ఆధారాలతో సహా ధృవీకరించి 81 మంది చనిపోయారని చెప్పి వాళ్ళ వివరాలన్నీ చెప్పారు. ధృవీకరించారు. చివరికి అటువంటివి జరగకుండా నివారించాల్సిన చోట అంటే కేసులు పెడతాం. అంటే కేసులు పెడతాం, కేసులు పెడతాం. ఇదేం బెదిరింపులో మనకు అర్థం కాదు. అహ్మదాబాద్‌లో విమాన ప్రయాణం జరిగితే బాధ్యత వహించినోళ్ళు లేరు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగితే బాధ్యత వహించలేరు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగితే బాధ్యత వహించినోళ్ళు లేరు. బెంగుళూరు తొక్కిసలాట జరిగితే బాధ్యత వహించినోళ్ళు లేరు. తిరుపతిలో తొక్కిసలాట జరిగితే బాధ్యత వహించినోళ్ళు లేరు. సింహాచలంలో గోడ కూలితే తొక్కిసలాట బాధ్యత వహించినోళ్ళు లేరు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోతే బాధ్యత వహించినోళ్ళు లేరు. కందుకూరులో పొలిటికల్ మీటింగ్‌లో తొక్కిసలాట జరిగి చనిపోతే బాధ్యత వహించినోళ్ళు లేరు. గుంటూరు చీరల పంపిణీలో తొక్కిసలాట జరిగితే బాధ్యత వహించినోళ్ళు లేరు. ఒక్కరంటే ఒకరు అకౌంటబుల్ ఫీల్ అవ్వట్లేదు. ఇంతకుముందు ఏవైనా ప్రమాదాలు జరిగితే మినిస్టర్లు బాధ్యత వహిస్తుండ్రి. పారదర్శక విచారణకు వాళ్ళు గేట్లు తెరిచేస్తుండ్రి. ఇప్పుడు అంత పీఆర్ స్టంట్స్ నీ హయాంలో జరగలేదా? లేకపోతే నీ హయాంలో జరగలేదా? నీ హయాంలో జరగలేదా? నీ హయాంలో జరగలేదా? నీవు ఇప్పుడు మా ప్రభుత్వాన్ని తిడుతున్నావు, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని తిట్టే క్రమంలో నువ్వు మతాన్ని టార్గెట్ చేస్తున్నావు, లేకుంటే ఇంకొకటి. ఇప్పుడంతా గనక చదువుకున్నోళ్ళే. ఈ పీఆర్ టీమ్స్ అనబడే వాళ్ళు చదువుకున్నోళ్ళే. అప్పుడు జరగలేదా? ఇందిరాగాంధీ టైంలో జరిగితే ఏం చేశారు? వాజ్పేయి టైంలో జరిగితే ఏం చేశారు? రాజీవ్ గాంధీ టైంలో ఏం చేశారు? మోదీ టైంలో రకరకాలుగా. మొత్తం ఇదే. అసలు వాస్తవానికి రాష్ట్రాలను, దేశాలను చదువుకున్న వాళ్ళే నాశనం చేస్తున్నారు. చైతన్యం కాకుండా, ఈ ప్రభుత్వాలు అకౌంటబుల్ ఫీల్ అవ్వకుండా ఒకరిని డిమాండ్ చేయమని చెప్పండి. ఈ మీడియా ముసుగులో ఉన్నోళ్ళు ఈ బానిసలు. అసలు బ్రిటిష్ కాలంలో మనం బానిసలను చూసామో లేదో నాకైతే తెలియదు గానీ, ఇప్పుడే మన కళ్ళ ముందు ఎక్కువ మంది బానిసలు కనిపిస్తూ ఉంటారు. సీరియస్‌లీ. అసలు ఏది బాధ్యతాయుతంగా నిరసన వ్యక్తం చేయడం గానీ, ఇంకొకటి గాని ఇంతకుముందు ఒక పెద్ద మనిషి చెబుతూ ఉన్నారు. రామారావు గారి పీరియడ్‌లో ఒక ఇడ్లీ 5 పైసలు రేటు పెరిగిందని చెప్పి ఆందోళనలు చేస్తే, రామారావు గారే దిగొచ్చి దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి వివరణ ఇచ్చారు. పెట్రోల్ రూపాయి పెరిగితే, డీజిల్ రూ. 10 పెరిగితే రోడ్లెక్కేవాళ్ళు. జీవితాలు ఇప్పుడు ఎంత నాశనం అయిపోతూ ఉన్న మొత్తం కార్పొరేట్ వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు రాష్ట్రాలు, దేశాలు, పత్రికలు, టీవీ ఛానల్‌లు మొత్తం వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా అదిగో వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్సే వినిపించవు. ఆ డిమాండ్ చేసిన వాళ్ళను ఎక్కడే కూడా వాళ్ళకి ప్రియారిటీ కూడా ఉండదు. ఎట్లా ఉన్న వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నాం చూడండి.